హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు విలేజ్ స్టైల్లో టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఈ టమాటా కర్రీ చపాతీకైనా అలాగే వేడివేడి అన్నంకైనా చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం. మీద ఒక కడాయి పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే సన్నగా కట్ చేసి అందులో వేసుకోండి. అలాగే ఆయిల్తో పాటు 4-5 రెమ్మల కరివేపాకు అయితే అందులో వేసుకోండి. తాలింపు అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటాలు అయితే నేను 1/2 కేజీ తీసుకున్నాను. అవి అందులో యాడ్ చేసుకొని సన్న మంట మీద బాగా వేపుకోవాలి. ఇప్పుడైతే మనము టమాటాలు మెత్తగా మగ్గే వరకు సన్న మంట మీద ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలు అయితే బాగా మెత్తగా పేస్ట్ లాగా మగ్గినట్టయితే కనుక కర్రీ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలాకి 1/2 కప్పు శనగిత్తనాలు, వేపి తుప్పు తీసుకున్న శనగిత్తనాలు 1/2 కప్పు, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, ఒట్టి కొబ్బరి, నేనైతే సన్న ముక్క ఒట్టి కొబ్బరి తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 2 చెక్క, అలాగే 2 లవంగాలు, అలాగే ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలాని మనము రోట్లోనైనా అలాగే మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవాలి. టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత గరిటెతో ఇట్లా మెత్తగా స్మాష్ చేసి మగ్గించుకోండి. అలాగే కర్రీకి టేస్ట్కి సరిపడే ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ల పసుపు అయితే యాడ్ చేసుకొని సన్న మంట మీద టమాటాలు అయితే అలాగే స్మాష్ చేసుకుంటూ కదుపుకుంటూ ఉండాలి. సో తర్వాత ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ అయితే సన్న మంట మీద మూత అయితే పెట్టుకొని ఇప్పుడు 2 మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలా అయితే అందులో వేసి, ఈ మసాలా నేను కొంచెం కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకున్నానండి, మరీ అంత మెత్తగా కాకుండా. సో నేను వాటర్ కూడా యాడ్ చేయకుండా మసాలా అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, వాటర్ అంతా బయటికి వచ్చి టమాటాలు అయితే కొంచెం బాగా మెత్తగా అయ్యాయి. ఇప్పుడైతే మనము గరిటెతో కొంచెము టమాటా ముక్కల్ని బాగా స్మాష్ చేసుకుందాం. స్మాష్ చేసుకున్నట్టయితే కనుక కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా అందులో యాడ్ చేసి సన్న మంట మీద బాగా కదుపుతూ ఉండాలి. మసాలా ఫ్లేవర్ని పచ్చివాసన పోయేదాకా సన్న మంట మీద కదుపుతూ బాగా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఆయిల్ బయటకు వచ్చి మసాలా అయితే కొంచెం పచ్చివాసన పోయేలాగా ఉడికింది. ఇప్పుడైతే మనము చిన్న సైజ్ గ్లాస్ వాటర్ అయితే అందులో యాడ్ చేసుకొని మంటను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా సన్న మంట మీద బాగా ఉడకనియాలి. ఇప్పుడైతే మనము ఉప్పు కారం సరిపడా ఉందో టేస్ట్ చేసుకొని, అవసరమైతే మనకు ఉప్పు కారం అయితే మనము లైట్ క్వాంటిటీలో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా బయటకు వచ్చి కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడు మనము మాడిపోకుండా మనము సన్న మంట మీద ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే ఆపకుండా కదుపుతూనే ఉండాలి. ఇలా గనక మనము ఈ టమాటా కర్రీని, మసాలా టమాటా కర్రీని ప్రిపేర్ చేసుకున్నట్టయితే కనుక లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుంది. రైస్కైనా అన్నంకైనా చాలా ఇష్టంగా తింటారు. టమాటా కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా. ఇప్పుడు చూస్తున్నారా, కర్రీ అంతా సర్వ్ చేసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు టమాటా కర్రీ ట్రై చేయండి, టేస్ట్ చేయండి, అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ చేయండి. నేను ఈ టమాటా కర్రీకి మల్టీగ్రెయిన్ చపాతీ అయితే చేస్తున్నానండి. మల్టీగ్రెయిన్ చపాతీ అలాగే టమాటా కర్రీ అయితే చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. నార్మల్ చపాతీ కంటే ఈ మల్టీగ్రెయిన్ చపాతీకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందనే చెప్పచ్చు. ఓకే అండి, బాయ్, సీ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద మోర్ వీడియోస్. ఇలాంటి మరిన్ని క్విక్ రెసిపీల కోసం నా ఛానల్ అయితే ఫాలో కండి.